వెల్కమ్ బ్యాక్ టు మౌత్ మెల్టింగ్ ఎన్ఎస్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం పుదీనా చికెన్, అదే అండి గ్రీన్ చికెన్, హరియాలి చికెన్ అంటారు కదా, మనం పుదీనాతో చేద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. అందులోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, ఒక నిమ్మ చెక్క రసం, పసుపు, పెరుగు వేసుకొని ఈ చికెన్కి మొత్తం మసాలాలన్నీ పట్టేలాగా కలిపి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి 5-6 పచ్చిమిర్చిని తుంపి ఈ విధంగా మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. అందులోనే ఒక పెద్ద గుప్పెడు పుదీనా ఆకులు, చిన్న గుప్పెడు కొత్తిమీర ఆకులను కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 5-6 జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా ఉంటుంది. వీటన్నిటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకును తుంపి వేసుకోవాలి. 2 యాలకులు, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, కొంచెం షాజీరా వేసుకోవాలి. అవి కొంచెం చిటపడలాడిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియా పౌడర్, లైట్గా కొంచెం 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకోవడం వల్ల ఈ హరియాలి చికెన్కి కొత్త లుక్ వస్తుంది. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలాని ఇందులో వేసుకొని బాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మసాలాలో నుండి ఆయిల్ కొంచెం కొంచెంగా బయటికి వస్తుంది. వీటన్నిటిని బాగా ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీలో ఈ పుదీనా స్మెల్ అంతా ఘాటుగా అనిపించదు, లైట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ అయితే. ఈ కర్రీ అయితే చపాతీ, బిర్యానీ, రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. కర్రీ ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత మనం చికెన్ మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ మసాలా వేసిన తర్వాత 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్కి ఆ మసాలా కూడా పడుతుంది. కర్రీ అంతా ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకోవడం వల్ల మనం మిరియాల పొడి వేసాం కదండి, ఆ ఘాటుని మనకి కావాల్సిన ఘాటులాగా స్మూత్గా ఉంటుంది, ఎక్కువ ఘాటు లేకుండా. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పుదీనా చికెన్, గ్రీన్ చికెన్, ఇలియాని హరియాలి చికెన్ రెడీ. ఈ విధంగా సర్వ్ చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే బాగా మెచ్చుకున్నారు, బాగా ఉందని. మా ఆయనకైతే సూపర్గా నచ్చింది ఈ కర్రీ. మీకు కూడా నచ్చితే లైక్ చేసి